ఎక్సైజ్ ఎస్ఐ. అవునండి. మరి ఏ మనుషులు జీతం బోర్డు వస్తుందా? అంటే అబ్బాయి చూడలేడు, చిన్నపిల్లలు ఎవరి పిల్లలు వాళ్ళు? మా కూతురు పిల్లలు. ఏ కూతురు చూసుకోదేటి? మా కూతురు ఇక్కడ ఉండదు కదండి, ఎక్కడ ఉంటది? ఖతార్లో ఉంటుందండి. ఖతార్లో. అవునండి. మరి ఆడేనండి నాకు నమ్మకమైనోడు ఇప్పుడు కాదు. ఆడు ఓవర్ యాక్షన్ చేసి ఇంట్లోంచి గట్టించేస్తాను, లేకపోతే అది సార్ మీకు ఒక్క మాట అండి, మీరు వినకపోతే మీరు అలా ఎలా సార్? నేను మీతోటి తలపడేటంతటి దాన్ని కాదు. మా బతుకులు ఎంత అండి? చెప్తాడు తలపడని. అబ్బా మీరు మీరు అలా మాట్లాడితే నేను మీకు విన్నవించుకోవడానికి రాలేనండి. జాన్కి ఏముంది సార్, దాన్ని చూసుకోవడానికి? సామాన్యుడు జాన్. సరే నేను చెప్పాను కొల్లి రవీంద్ర గారు ఉద్యోగం తీసిపడదొబ్బండి. ఉద్యోగం తీసిపడదొబ్బండి. అలాగేనండి, తీయించండి. ఎవరి జేబులోది కాదండి అది ఉద్యోగం. వాళ్ళ తండ్రి పోతే ఇచ్చారండి. వాళ్ళ ఫైనల్ గా చెప్తున్నా నీకు, చెప్పండి. నీ బతుకు నువ్వు బతుకు. నేను అక్కడ అడిగెట్టానంటే బేబత్సం అయిపోయి తేలిపోతాయిలే. సరే, త్వరలోనే తేలుతాను, ఆ సంగతి తేలుతాను. తేల్చేయండి తొందరగా. మరి తేల్చేయండి అని చెప్తున్నా. పొగరు కాదు సార్, ఆత్మస్థైర్యం అండి నాకు.